वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। ఎల్లమ్మ తల్లికి మహావిద్య మహామాయం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం విశ్రాజించే రేణుకా మహమ్మది జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నమస్కరిస్తూ ఒక స్వప్నం నీలి మేఘమై తల్లి రాగా తొలకరి జల్లై తనువంతా తడపగా బ్రతుకులో మరో పదం జీవితంలో మరో శిఖరం అధిరోధించాలనుకునే వాసవి క్లబ్ జూబ్లీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాతవాహనుల ఇంట పుట్టినవాడు కాకతీయుల పొరిటిగడ్డ మెట్టినవాడు పంచగట్టులోన మొనగాడు చిత్తాన పసివాడు రిత్తులెరగనివాడు ఎదురైనతో చేయి చేయి కలిపి బాయి బాయి అని పలకరించేవాడు గోంగూరకై గుటకలేసేటివాడు తిక్క రేగని నీ డొక్క చీల్చేవాడు ఎవడయ్యేవాడు ఇంకెవడు జూబ్లీస్ వాసవి క్లబ్ సభ్యుడు కొట్టుకోరే మిమ్మల్ని అన్న కోరుతున్నా वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे वेलुपुलु पै मोक्षि वेचिरि महादेवि शोभनमुगा नीकु सुप्रभातम् सुप्रभातं 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 नीकु सुप्रभातम् పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో నీ కృపా వీక్షణల నీ ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం 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 నీకు సుప్రభాతం సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల. మా గవర్నర్ గారు సౌదా కృష్ణమూర్తి గారు పంచీలు మమకారం మన యంగ్ స్టార్ యూత్ లీడరు పొంగమూడి రాజనందన్న మా అందరికీ పంచుతాడు ప్రేమానురాగం. వాసవి క్లబ్ జూబ్లీ సభ్యులందరూ అందరికీ చేస్తారు సాకారం. ఈ సింగారం శ్రీనివాస్ గుప్తా చేస్తున్నాడు. మీ అందరికీ నమస్కారం. నిజం, ఇక్కడ గుండెల నుంచి వస్తున్నాయి నిజం. ఇవి జూబ్లీ వాసవి క్లబ్ అంటే అంత ప్రేమ అభిమానం నాకు. చెరగని చిరునవ్వు, అందరినీ కలుపుపోయే స్వభావం, వైశ్య కులం ఆర్య వైశ్య కులం కేసీజీ కొమ్మూరు రమేష్ గారు పూర్వ అధ్యక్షుడు 25 అధ్యక్షులు కానీ సాధారణంగా వేదికలు కావాలి. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. అమ్మవారి పూజ అయినా
ఏదడిగినా కాదనని కైలాసీనన్న డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ గారు వారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. కైలాసీనన్న ప్రెసిడెంట్ గారు వారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఇకపోతే వాసవి క్లబ్ వ్యవస్థ అంటే ఏదైనా కాదనని సీనన్న కైలాస్ సీనన్న జూబ్లీ హిల్స్ వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఒక స్ట్రాంగ్ పిల్లర్. నిన్న ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాము, అక్కడ వాసవి క్లబ్ సుచిత్ర ఓపెనింగ్కి వెళ్ళాం. అక్కడ ఒక హనుమంతుని బలం హనుమంతుని తెలియజేస్తాడు జాంబవంతుడు అనేది. మొదట మన జాంబవంతుడు మన ఆడవాళ్ళు అమితాబ్ బచ్చన్, కొత్త వెంకటేశ్వర్ గారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఈ జాంబవంతుడు ఇంతమంది హనుమంతులను తయారు చేశాడు. జై వాసవి. కూల్ అండ్ కామ్ రాజేంద్ర అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో. ఒక నిమిషం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ అంటే ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఒక అన్నదాన ప్రభువుగా, ఆపదలో ఆదుకునే ఒక ఆపద్ బాంధవుడిలా ఆయన వ్యవహరిస్తుంటాడు. అన్న గురించి రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాం మేము. మనం ఫిలిం ఇండస్ట్రీలలో సినిమా లేక వాళ్ళు పని లేక ఉన్న వాళ్ళకి రామసత్యనారాయణ దగ్గర పోతే కనీసం ఒక పూట భోజనంగా అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుందిరా అని అందరూ ఎంత పెద్ద ఎన్ని కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసినప్పటికీ ఒక ఈ ప్రొడ్యూసర్ దగ్గర పోతే అన్నం దొరుకుతుంది అని ఇవాళ సినిమా ఇండస్ట్రీ భావిస్తుందంటే అన్న అభిమానులు అన్న మంచి మనసును ఆయన గట్టిగా చెప్పడుతోని స్వాగతం కోరుతున్నాం. ముద్దుగా సత్యనారాయణ పిలుచుకుంటాం మేము. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. నుంచి రాయవూరు ఉదయ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అను ఫారెన్ లాంగ్వేజ్ అధినేత ప్రొఫెసర్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా డిస్ట్రిక్ట్ V105ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో నెంబర్ 1గా నిలపడానికి గత 6 నెలల నుంచి అంటే సముద్రాల కృష్ణమూర్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పండి. 1 2 1 2 3 1 2 1 2 3. ఒకసారి ఉపేంద్ర నాకు చివరి లాస్ట్ నుంచి రండి కొంచెం. రాబోయే అధ్యక్షులు, మా అందరికీ మోటివేటర్, మా పెద్దన్న, అన్న అంటే నేనున్న వ్యక్తి మా మాషెట్టి ఉపేంద్ర అన్న గారు. వాటిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. తమ కరతాల ధ్వనితో స్టాండింగ్ ఓవేషన్స్ తో చెప్పకూడదు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 మీద నిలుపుతూ అందరినీ కన్విన్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్న మానీయులు మాషెట్టి ఉపేంద్ర గారు గారిని సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభాధ్యక్షత సూపర్. దయచేసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరైనా వస్తే వారి వేరు కావాలి. మంచితనానికి మారు పేరు సిద్ధి పెద్దన్న మా మాంక్యాల మహిళాన్న గారిని సాధారణంగా వేదిక మీద కావాల్సిస్తున్నాను. అంటే పూజలో పాల్గొనాలని కోరుతున్నాను. గట్టిగా చెప్పండితో. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరైనా వస్తే వేదిక మీదకి రావాలి. అన్న నేను ఎవరైనా మిస్ అయితే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్షం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఏసి ఆపాలమ్మా. హరి ఓం వాసవాంబాయ విద్మహే కుసుమూర్తే ధీమహి తన్నో వాసవ ప్రచోదయాత్. కళ్యాణ గుణ సంపన్నం కరుణార సవాయిని గౌరీ ఇంకా త్యాని వందే కన్యకా పరమేశ్వరి. ఓం ఈశానాం జగతోష్య వెంకటపతే విష్ణు పరం రేజిం తద్ వక్షస్థల నిత్యవాసరస్కం తద్ శాంతమర్దిం పద్మాలంకుత పాని వల్లభైకం పద్మాసనం తానుక్ష్యం వత్సల్యాన్ గుణోజ్వలం భవతి వందే జగన్మాతరం. శరదిందు సమాకర పరబ్రహ్మ స్వరూపిణి వాసనాపీఠిని సరస్వతి నమోస్తుతే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక వందనాన్ మృత్యోర్మోక్షీయ మామృత.
श्रीमत् प्रयाण दिव्यचक्रवाणे भोगेंद्र भोगवनराथ पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवानी पोता श्री लक्ष्मी नृसिंह महोदय कदावलंबो। जय बोलो श्री वासवी माता की जय। श्री वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। वासवी गायत्री। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। वासवी प्रचोदयात्। श्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवाय विद्महे कुसुमपुत्री च मंगलम श्रीकांताय कल्याणनिर्तनं श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम। मंगलम कौसलेन्द्राय मानीय गुणात्मने चक्रवर्ती तरंगाय सार्वभौमाय मंगलम। मंगलाशासनपरे मदाचार्य पुरोगमय सर्वैक्य पूर्वय आचार्य सतायास्तु मंगलम सुमंगलम। मंगल नीराजन समर्पयामि। అక్కలు మీరు ఆలోచనలు ఉంటే ఒక మాట వాడండి మైక్ ఏనా వాడండి మైక్ గారు లింగా రామోహన్ గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందుకో కలం పారగ కలం సాగగ సేవీయ భోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. ఓ ఆర్దార్ధత నిండగా స్నేహ దీపం వెలుగగా సాకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ. అనే వాళ్ళు మిస్ అయ్యారు. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరైనా వస్తే మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ఆత్మ గౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవయే పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి ఒకసారి స్మరించుకుంటూ కులాలకి మతాలకి అతీతంగా సేవలు చేసి దాన ధర్మాలు చేసి కడుపు నింపే కులం ఏకైక కులం భారతదేశంలో ఆర్యవైశ్య కులం. భాషతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ములాగా యూనిటీగా ఉండే కులం కూడా ఆర్యవైశ్య కులం భారతదేశంలో. ఇకపోతే 2025 సంవత్సరంలో నేను ప్రెసిడెంట్ గా చేశాను. చాలా సంతోషం, చాలా గర్వకారణం. జనవరి నెల 2020 మొదలుకొని రిపబ్లిక్ దినమున ఒక గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఏం కావాలో పోయి అడిగితే వాళ్ళకి మాకు ప్రింటర్ కావాలండి అంటే అది విలువైందైనా సరే క్లబ్ ద్వారా వాళ్ళకు ప్రింటర్ అరేంజ్ చేసి ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ ఆనందాన్ని మేము చూడడం కలిగింది. అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కానీ అమ్మవారి జయంతి దినోత్సవం కానీ ఇంకా డాన్ టు డస్క్లో ఎంతోమందికి వైద్య పరీక్షలు నిర్వహించడం కానీ కంటి పరీక్షలు కానీ బీపీ షుగర్ లాంటివి కానీ తర్వాత గవర్నర్ ప్రోగ్రాంలో ప్రతి ఇంట్లో ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకి కార్మికులకి ఒక మనిషికి ఒక బిందె, కొంతమందికి బిందె ఇళ్ళకి ఇవ్వడం జరిగింది క్లబ్ ద్వారా. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేశాం. గాంధీ గారి జయంతి కార్యక్రమాలు చేశాం, పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాలు చేశాం. అలాగే
మన వ్యవస్థాపకులు కల్లకుంట చంద్రసేన గుప్త గారి జన్మదిన కార్యక్రమాలు చేశాము. ప్రతి నెల 12 నెలలు అమావాస్య రోజున కొన్ని వందల మందికి అన్నపూర్ణ పథకం ద్వారా కడుపు నింపడం జరిగింది అడ్డ మీద కార్మికులకి. అలాగే కొన్ని నెలలు ఏదో ఒక కార్మికుడు బట్టలు కుట్టుకునేవాడు కానివ్వండి, షేవింగ్ చేసుకునే బార్బర్ కార్మికులు కానివ్వండి, ఎక్కడన్నా వాచ్మెన్గా పనిచేసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఒక పనిముట్టు కావాలంటే ప్రతి నెల వాళ్ళకి అమావాస్య రోజున భోజనం పెట్టి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి ఒక పనిముట్టు వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి పనిముట్టు ఇచ్చి వాళ్ళని సత్కరించి గౌరవించడం కూడా ప్రతి నెల జరిగింది కార్మికులకి. ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ కొంతమందికి ఎండలో వాళ్ళ వృత్తి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఇలా ఒక నలుగురికి గొడుగు చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది, చూస్తే అంత అందంగా ఉంటుంది, ఒక 10 మంది నీడనిస్తుంది. అలాంటి గొడుగు ఒక నలుగురికి జీవనాధారానికి ఉపయోగపడేలాగా మనం క్లబ్ తరఫున ఇవ్వడం జరిగింది. ఇలా బలమైన కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా ఎక్కువే అయింది. అయినా కూడా ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామంటే అది సభ్యులందరూ సహకరించబట్టి, సభ్యులందరూ సహాయాలు అందించబట్టి చేయగలిగాం. అలా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు పదవులు ఇవ్వడమే కాకుండా మీ ఇష్టం, మీరు కార్యక్రమాలు చేయండి, క్లబ్కు పేరు తీసుకురండి నేను అని చెప్పి వెనకుండి ముందుండి ధైర్యంగా స్వేచ్ఛగా మాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి మా వాసవి క్లబ్ జూబ్లీస్ ఫౌండర్ చైర్మన్ కొత్త వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి సపోర్టుతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం, లేకపోతే చేయలేము. ఫస్ట్ బాడీకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆ ఫ్రీడమ్ మాకు దొరికింది కాబట్టి మేము చేయగలిగాం. అలాగే ఈ సంవత్సరం బాడీ కూడా ఈ క్యాలెండర్ కార్యక్రమం చేసుకుంటూ ఇంకా కొత్త కార్యక్రమాలు చేయండి, మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మేము పదవులు ఉన్నట్టుగానే మీతో కలిసి పనిచేస్తాం. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక సూచన, కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలు పెడతామో 1 గంట ముందు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అన్నపూర్ణ పథకం చైర్మన్ కూడా కలిసి వచ్చి కార్యక్రమం చూసుకోవాలి. అందరికన్నా 1 అవర్ ముందు. తర్వాత వచ్చిన మెంబర్స్ అందరిని రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ సహకారం, సహాయం ఉంటుంది. ఇంకో నెల కూడా ఎక్కువ మంది హాజరయ్యే పరిస్థితి కూడా వస్తుందని నా ఆలోచన. మీ రిసీవ్ని బట్టే ఉంటుంది. తర్వాత మన వ్యాపారాలు చేస్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం, మన దగ్గర షాపుకు చాలా మంది వస్తుంటారు. వాళ్ళు ఆర్యవయసుని గుర్తించి మనకు కానీ పరిచయం అయితే మన క్లబ్ గురించి మనం చెప్పుకోవాలి. క్లబ్ కార్యక్రమాలు ఇలా చేస్తుంటాం. మీరు మెంబర్షిప్ రేపు కాకపోతే ఎల్లుండి తీసుకోండి, ముందు కార్యక్రమాలకు రండి, హాజరవ్వండి అని చెప్పాలి, మెంబర్షిప్ తీసుకోమని చెప్పాలి. అలా వ్యాపారం రీత్యా మన షాప్కి వచ్చిన వాళ్ళకి మనం చెప్పుకుంటూ మెంబర్షిప్ను పెంచుకోవాలి. కేవలం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరీలో మెంబర్షిప్ చేయాలని ఏం లేదు. సభ్యులు కూడా పరిచయాలు పెంచుకొని పరిచయాలు అయిన తర్వాత మెంబర్షిప్ కూడా చేర్చవచ్చు. ఆ సహకారం కూడా సభ్యులు రాబోయే రోజుల్లో చేయండి. ఇంతవరకు చేశారు, రికమెండ్ కూడా చేయండి. అలాగే ఉద్యోగం చేసేవాడు కూడా పక్క పక్కన పనులు చేసుకునేటప్పుడు పరిచయాలు అయినప్పుడు కూడా మన క్లబ్ గురించి వివరించండి, చెప్పండి, కార్యక్రమాలు ఇటు గొప్పగా చేస్తుంటామని పరిచయం చేసుకుని వాళ్ళకు కూడా సభ్యత్వం పెంచే ప్రయత్నాలు చేయండి. ఇలా చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు బాగా గొప్పగా చేస్తారని, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏ కార్యక్రమానికైనా కూడా మాకు తండ్రిల అందరికీ దగ్గరుండి వారు ఉన్నారనే ధైర్యం మాకు ఎక్కువ. మన అన్నగారు రామ్ సత్యనారాయణ గారికి సభ ఎంత చెప్పిన
సంతోషం గారు మీ పక్కన నిలబడి మీ గురించి మాట్లాడే అవకాశం మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పరిచయం లేకపోయినా సరే నేను ఫోన్ చేసి అన్నగారు మన వాళ్ళ పెళ్ళి ఉంది, కార్డు ఇవ్వాలంటే ఇమీడియట్గా వచ్చే కార్డు తీసుకోవడమే ముఖ్యం కాకుండా అటెండ్ అయ్యి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళని ఆనందపరిచి వస్తారు. అది వాళ్ళు ఉన్న గొప్పతనం. అదే రోజు వేరే వారికి సముజ్జి తోటి ఉండి కార్యక్రమం ఉన్నా కూడా వారిది పక్కన పెట్టి మన వైశాసు మన క్లబ్ తరఫున చిన్న బీదవాడు కార్యక్రమం సరే ముందు దానికి అటెండ్ అవుతారు. ఎందుకంటే దానికి నిరూపణ నాదే. మా పిల్లల పెళ్లి కానీ మా అబ్బాయి పెళ్లి కొడుకు చేస్తున్న అన్నగారు 6 o'clock మీరు రాగలరా అంటే 6 గంటలకి 6:50కి వచ్చి అక్షంతలు వేసి వెళ్ళారు. మరి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పకూడదు. వారికి మనస్ఫూర్తిగా ఎంత చెప్పినా తక్కువే. వారికి మన క్లబ్ అన్నా మనమన్నా వారికి చాలా ఇష్టం. వారి సూచనలు సహకారాలు మేము తీసుకున్నాం. ఈ బాడీ కూడా తీసుకోండి. ఎనీ టైం ఫోన్ చేయండి. ఏమని అనుకుంటారేమో అనుకోరు, మీరు చేయకపోతే ఏమని అనుకుంటారు తప్ప ఏమనుకోరు. మీరు మాట్లాడండి, సలహాలు తీసుకోండి. అలాగే గవర్నర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఇష్టంగా ఉన్నారు. మన క్లబ్ మీద ప్రతి గవర్నర్కి ఇష్టమే, రాబోయే గవర్నర్కి ఇష్టమే, చేసిన గవర్నర్కి ఇష్టమే. కాబట్టి గవర్నర్ గారు కూడా మీరు సలహాలు తీసుకొని ముందుకెళ్తుంది. అలాగే ఉపేంద్ర అన్న గారు చాలా విషయాలు ఉన్నాయి అన్నగారి దగ్గర. మనం తెలుసుకోవాలనుకుంటే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే వారికి కూడా మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. అంత పెద్దవారికి మనం చేయొచ్చా ఫోన్ అని మీరు సందేహపడద్దు, చేయండి. చక్కగా మాట్లాడతారు. నేను 4-5 సార్లు ఫోన్ చేశాను. నేను అన్నగారిని వాడుకున్నాను, అన్నగారిని ఉపయోగపడ్డారు, అన్నగారి ద్వారా లబ్ధి పొందాము. అందుకే చెప్తున్నాను నేను. గుర్తుందన్న మీ అన్నగారి వీకేఎస్పీ కొంచెం పెండింగ్ ఉంటే అన్నగారికి ఫోన్ చేస్తే పని చేసి పెట్టారు. అట్లాగే మనం చేసి వాడుకోవాలి. అందరి నెంబర్లు తీసుకోండి. ఎవరు ఏమి ఫీల్ అవ్వరు, బాధపడరు, కోప్పడరు. మనం వాడుకోవాలి. అలాగే రాజేంద్ర అన్న గారు ఇక్కడే ఉన్నారు. క్లబ్ ప్రారంభం వారి చేతుల మీదుగానే మన 2017 రోసీ గారి ద్వారా ఆధ్వర్యంలో వారికి కూడా ధన్యవాదాలు. ఇక స్టేజ్ మీద ఉన్న అందరికీ పేరు పేరున కటకం భాస్కరన్న గారు కానివ్వండి, భద్రన్న గారు కానివ్వండి, అన్నగారు ఆకులన్న గారు కానివ్వండి, నాకు సహకరించినటువంటి సెక్రటరీ శ్రావణ గారు కానివ్వండి, నాకు సహకరించినటువంటి ట్రెజరర్ సీతారాం గారు కానివ్వండి, నాకు సహకరించినటువంటి వైస్ ప్రెసిడెంట్ రత్నం గారికి కానివ్వండి, ఇప్పుడు ప్రెసిడెంట్. అలాగే నాకు సహకరించినటువంటి అన్నపూర్ణ పథకం చైర్మన్ సన్నిధి సత్యనారాయణ గారు కానివ్వండి, అందరూ కూడా నాకు బాగా సహకరించారు. సభ్యులందరూ సహకరించారు. సభ్యులందరూ కలిసిమెలిసి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఉంటారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా ప్రీతం అన్నగారు సింగారం శ్రీను అన్నగారు చివరిగా వారి మేలు, వారి సహకారం మరవలేనిది. 2017 క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి ఇలాగే మన కోసం, మన క్లబ్ కోసం, మన క్లబ్ అంటే చాలు వారికి ఎనలేని ప్రేమ, ఇష్టం. వారి క్లబ్ కన్నా ఎక్కువ ప్రేమ మన క్లబ్ మీదే ఉంటుంది వారికి. వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ప్రేమను, ఈ అనురాగం ఇలాగే కొనసాగించిన అన్నగారు చాలా సంతోషం. అలాగే మా ఉదయ్ కుమార్ గారు, మా ఆర్సీ గారు నాకు చాలా బాగా పరిచయం. వారు ఉండడం కూడా నాకు సంతోషం. వారికి కూడా, ఉదయ్ గారికి కూడా ఈ సభామూలంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. చాలా సంతోషం ఈ అవకాశం నాకు దొరికినందుకు. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై వాసవి. Jai Vasavi Amrani. We at Gold KCGF Shreyovidasi Samudrara Krishnamurthy, a visionary leader and a paragon of community service. We and Samudrara Krishnamurthy has devoted over 3 decades to social, spiritual and humanitarian upliftment of society. As he assumes his estimated office of District Governor 2026 for District V105A Vasavi Club International, his journey stands as a testament to integrity, philanthropy and tireless service. His legendary continues to inspire the communities through action, driving
compassion and enduring values educational background. Bachelor of Commerce, BCom, Badruka College of Commerce and Arts, a strong academic foundation that shaped his disciplined approach to administration, finance, and institutional leadership. మన గవర్నర్ గారిని కొత్త సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతుంది. కొత్త సభ్యులు నేను మీ పేరు చెప్పుకోండి. వాసవి క్లబ్. మీ క్లబ్ పేరు చెప్పండి. నందు సభ్యునిగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్రుడినై క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయాన్ని ఎల్లవేళలా అందిస్తానని సభా సాక్షిగా హామీ ఇస్తూ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందుగా నన్ను సభకు ఈనాటి సభాధ్యక్షులు రమేష్ గారు, మరి ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు మా మార్గదర్శకులు మాశెట్టి ఉపేంద్ర అన్న గారు, అదేవిధంగా ఇంకొక ఈసీ ఆఫీసర్ మా గురువు గారు వంకమామిడి రాజేంద్ర గారు, మరియు ఈనాటి విశిష్ట అతిథుల్లో పెద్దలు మరి ఎంతో మందికి జీవనాధారం చూపెడుతూ మరి ఇప్పుడే మా బావగారు శ్రీనివాస్ గారు చెప్పారు, ఎంతో మందికి ఆకలిని తీరుస్తూ మన వైశ్య జాతికి ఒక పెద్ద ఆయనగా ఉంటూ మరి నాటి మన రామ సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా మా క్యాబినెట్ సెక్రటరీ చామత్ శ్రీనివాస్ గారు, ట్రెజరర్ మరి మీ క్లబ్ సభ్యులు మా పెద్దన్న, మరి ఈనాటి కార్యక్రమం చార్టర్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్వరరావు గారు, మరి అదేవిధంగా మా వైస్ గవర్నర్ 1 గుండా శ్రీనివాస్ గారు, వైస్ గవర్నర్ 2 మాంకాయల నవీన్ గారు, మరియు వేదిక మీరంతా నా క్యాబినెట్ మెంబర్సే ఉన్నారు. పేరున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మరి వేదిక ముందున్న నా సోదరిమలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జూబ్లీ యూస్ కప్ అంటే నేను నా హోమ్ క్లబ్ ని భావిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి నన్ను మా అన్నయ్య వెంకటేశ్వరరావు గారు ప్రతిదానికి కూడా నన్ను పిలుస్తూ మరి మీలో ఒకరిగా నన్ను భావిస్తూ మరి నిజంగా చెప్పాలంటే ఈ అమ్మవారిది ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మొన్న నేను ఫస్ట్ మైక్రో క్యాబినెట్ మీటింగ్ లో కూడా అన్నయ్య మాకు ఇది కావాలనగానే అమ్మవారిని తీసుకొచ్చాను. నిజంగా పెనుగొండ అమ్మవారి లాగానే మాకు అక్కడ కనబడుతుంది. మరి నేను ఎన్ని ప్రమాణ స్వీకారాలకు వెళ్ళినా కూడా మరి ఇన్ని జ్యోతులు దీపాలు ఇన్ని ఎగిలించి అందరికీ అవకాశం కల్పిస్తారు. మరి నిజంగా రమేష్ అన్న మరి టీం కైలాస్ శ్రీనివాస్ అన్న మరి అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన సంస్థ 1 అక్టోబర్ 1961 11 మంది సభ్యులతో మన కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు స్థాపించారు. మరి దానికి ఇప్పుడు 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన 65 సంవత్సరం నడుస్తుంది. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు. మరి గత సంవత్సరం రామకృష్ణ గారు 60 ప్రోగ్రామ్ చేశారు. మరి ఈ సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు కూడా ఈ సంవత్సరం 65 కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్నో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే విక్టరీ హిస్టరీ. మరి దాని గురించి ఈనాటి ముఖ్య అతిథి వారు వివరిస్తారు. మరి జిల్లా పక్షానికి వచ్చినప్పుడు మరి నా లోగో మొన్న ఫస్ట్ మైక్రోలో రిలీజ్ చేశాము. సేవ అనేది ఈ సంవత్సరం నా లోగో, దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఎల్డర్ పెన్షన్, ఐబాల్ కలెక్షన్, ఇవే కాకుండా గత సంవత్సరంలో నిర్వహించినటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని చేయాలని, మరియు విద్య అనేది మనకు జ్ఞానం ఇస్తుంది, పర్యావరణం మనకు జీవనం ఇస్తుంది, వృద్ధుల ఆశీర్వాదం మనకు బలం ఇస్తుంది, కంటి ఆరోగ్యం మనకు ప్రపంచాన్ని చూపిస్తుంది, కంటి దానం మనకు అమరత్వాన్ని ఇస్తుంది. మనమే మార్పు, మనమే వెలుగు, మనమే భవిష్యత్తు అనే నిదానంతో
ఈ సంవత్సరం మరి ముందుకెళ్తూ కార్యక్రమాలని చక్కగా నిర్వహించాలని, మరి ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్ గా సభాధ్యక్షుడు నిర్వహించినటువంటి రమేష్ గారికి కూడా ప్రమోషన్ ఇస్తూ వారిని జోన్ చైర్మన్ చేయడం జరిగింది. మరి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు నా అసైన్మెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రాము మరి కొత్త పిఎస్టీస్ ను పిలవాల్సిందిగా కోరుతున్నాను. కొత్త ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం మీ అందరికి చెప్పాలి. గత సంవత్సరం గవర్నర్ విజిట్ కు నేను ప్రదీప్ గారు కూడా వచ్చాను వైస్ గవర్నర్ గా. మరి ఆ రోజు మీటింగ్ జరుగుతున్నప్పుడే మరి కొత్త టీం డిసైడ్ చేస్తా ఉన్నప్పుడు వాలంటరీగా ముందుకు వచ్చారండి. ఈ రోజు ఈ ముగ్గురు కూడా మేముంటాం సార్ అని ముందుకు వచ్చారు. సభాముఖంగా వారికి ధన్యవాదాలు. ఏ క్లబ్ లో కూడా ఏరుతూ ఉంటాము, ఎందుకంటే ఇక్కడ చార్టర్ ప్రెసిడెంట్ గారు కొత్త వెంకటేశ్వరరావు గారు అలాంటి విత్తనం ఇక్కడ వేసి ఒక మహా వృక్షంలాగా తయారైతుంది జూబ్లీహిల్స్ క్లబ్. దానికి నిదర్శనమే నేనుంటానని ముందుకు వచ్చారు. మరి ఈ రోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తూ మరి నా పీరియడ్ లో వారు ప్రెసిడెంట్ గా ఉండడం నేను కూడా గర్వంగా భావిస్తూ మరి క్లబ్ మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం. నేను మీ పేరు చెప్పండి. వాసవి క్లబ్, మీ క్లబ్ పేరు చెప్పండి. వాసవి క్లబ్ జూబ్లీహిల్స్. మీ పోస్ట్ చెప్పుకోండి. ఎవరి వాళ్ళు? పెరుమాళ వెంకటరత్నం ప్రెసిడెంట్, నడిపల్లి రాఘవేంద్ర సెక్రటరీ, ట్రెజరర్. నేను జూబ్లీహిల్స్ టెండర్ సెక్రటరీగా చేస్తున్నాను. నా పేరు సింగం రమేష్. పదవిని అంగీకరిస్తూ చెప్పండి. నేను చెప్పింది పదవిని అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సహాయ సహకారాలు అందిస్తారని సభా సాక్షిగా, మనస్సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అక్షంతలు ఇస్తాం. మరి ఇప్పుడు సేవా సూత్రాన్ని మరి కరమల గారు చేస్తున్నారు మేడం గారు. మరి ఇప్పుడు మనందరం కూడా వాసవి క్లాస్ తోటి వారిని దీవించాలి. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. అమ్మా ఇది మీరు ఎందుకు వేస్తున్నారంటే దీనికి రీజన్ మీతో నేర్పించడానికి కారణం ఉంది. ఈ సంవత్సరం అంతా సార్ వాసవి క్లబ్ సేవలకు టన్ మన్ ధన్, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత సమయం వెచ్చించినా నేను మీకు సహకరిస్తాను, నేనేమన్ను అని చెప్పి మీరు మా అందరి ముందు సభా సాక్షిగా చెప్తున్నారు కాబట్టి మీ చేతితో చేపిస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ. 2కి 3కి వచ్చిన అన్నం పెట్టాలి, మంచి వేరే భోజనాలు పెట్టాలి. రాత్రి 2కి 3కి వచ్చిన సూపర్ అన్న, నిజంగా అన్న. మీ ఆవిడ జిల్లా పక్షాన పిఎస్సీస్ అందరికీ కూడా సన్మానం. మరి ఇన్ టైంలో 1010 ఫామ్ సబ్మిట్ చేసినందుకు ఇంటర్నేషనల్ నుంచి స్క్రాప్ బుక్, మేట్స్ బుక్, విప్రో మీ అందరికి అందజేసి చదివితే మీకు ఖచ్చితంగా కార్యక్రమాలు ఏంటి అని తెలుస్తుంది.
जय बोलो श्री वासवी माता की जय। जय बोलो श्री वासवी माता की जय। మరి వారు కూడా మాకు ఈ సంవత్సరం అంతా ఫుల్ కాలం సర్వీస్ చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. మాటల మనిషి కాదు చేతల మనిషి అని వెంకటరత్న మన చెప్పేసిండు. ఈనాటి ముఖ్య అతిథిని సభకు పరిచయం చేయవలసిందిగా కొత్త లక్ష్మీ సంయుక్త గారిని కోరుచున్నాను. మీ పదవి అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో ఐక్యతకు ఉన్నతికి విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించుటకు నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయ సహకారం అందిస్తానని నా విధులకు సక్రమంగా నిర్వహిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మాత. కొత్త వెంకటేష్ Vasavi Golden KCGF Mashati Upendra Garu. Vasavi Golden KCGF Mashati Upendra Garu. He was born on 9 June 1957 to Sri Mashati Somaya and Srimati Mashati Kanakalakshmi Garu at Valmidi village, Warangal district. True to the sayings of services, Madhava Seva and Manava Seva, he has put extraordinary efforts in both the programs. Madhava Seva, he was the chairman of Sri Sita Ramachandra Devasthanam Valmidi. As chairman of Sri Smeshwara Lakshmi Narayan Swami Devasthanam at Palakurti, he was instrumental in all-round development of the temple by constructing the cottages, mandapams and roads to temple. He was also instrumental in the regularization of water supply. Manava Seva, as a student, he was president of LB Degree College, Warangal during his graduation. He was the charter president of Lions Club of Suryanagar. In Lionism, he served as district chairman, zone chairman and the district 324C3. Since the inception of Suryanagar Housing Society 32 years ago, he has been serving as president since then. He was instrumental in making the colony a gated community and developing the model colony with greenery and making it an environmental friendly colony. He served as joint secretary and president for Sikandrabad Pattana Sangam. As a president in the year 2005 to 2007, he had organized several service programs. Sikandrabad Run, Family Get Together, Health Camp, Blood Donation Camp and Teachers Day are few among many others that were remarkable. About Vasavi clubs. He joined Vasavi movement in the year 1998 and served as Charter Joint Secretary of Vasavi Club Sikandrabad Vice President. He served as President in the year 2001 to 2002. During his tenure as President, he instructed a bus shuttle and organized several programs. He was also awarded as the Best President. He serves as Deputy Governor in the year 2002 to 2003. He had motivated many members and helped spread Vasavi movement by extending 11 clubs in Warangal district. He also motivated over 55 members of his region to contribute for KCGF. He was then awarded the title Warangal Tiger by then ruling governor. He was also awarded a gold medal as a special recognition for all the services he had rendered. He then served as a national coordinator for 3 years since 2003 and visited many clubs, attended the Dawn to Dusk programs and motivated Vasavians. He also served as joint cabinet treasurer. Other organizations which he served as trustee Trema, chairman of Vasavi Diagnostic Center, executive member Sikandrabad Iron and Steel Merchants Association, honorary president Shena Mandal. He was also awarded the prestigious Christy Ratna Award by Ramaya Arts, a social organization. He is managing his iron, steel, chits and finance and real estate business. He is now happily married to Vasavian 3-star Mashakti Ramadevi Garu and blessed with 4 daughters. Thank you. చాలా సంతోషం మా ఇంకా నా కూతురు కావడం we feel very happy.
రమేష్ గారు ఇంతకుముందు మరి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి వారి బాధ్యతను సోదరునికి అప్పచెప్పి వారికి వెళ్ళారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన కురుమల్ల వెంకటరత్నం గారికి, వారి సెక్రటరీ సింగం రమేష్ గారికి, ట్రెజరర్ నడిపల్లి రాఘవేంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మాచర్ల మధు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఎందుకంటే ఒక సంవత్సరం మరి ప్రెసిడెంట్ అయింది కదా. అభిమానించిన వారికి ఒక ఆత్మబంధువు, ఆశ్రయించిన వారికి ఒక అభయస్థం. ఈ గుణగణాలు కలిగి చెప్పడం కాదు, సేవలో కూడా ఉంటూ నేనున్నాను డిస్టిక్ను ప్రథమ స్థానంలో నడిపించడానికి V105Aను 32 జిల్లాలలో కూడా నేను నెంబర్ 1గా తీసుకొస్తానని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు కృష్ణమూర్తి గారికి, గవర్నర్. ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకో, ఒక చెడ్డ వ్యక్తి తారసినప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకుంటారు. మరి ఎంతో అనుభవం కలిగి మా అందరిలో పెద్దవాడై ఇప్పటికి కూడా సేవలు అందిస్తూ మరి ఏ కార్యక్రమానికి పిలవగానే నేనున్నానంటూ వస్తూ మరి సేవలు అందిస్తున్న మా రాజేంద్ర వెంకమావడి గారికి, ఉన్నత మనస్కుడు, ఏ ఒక్కరిని నొప్పించిన వాడు, మర్యాదకు తలుపులు తెరిచి ఉంటాయి అని సేవలో మరి ట్రెజరర్ అయినప్పటికీ కూడా యాక్టివ్గా సేవలు అందిస్తున్న తమ్ముడు వెంకన్న గారికి, నిస్వార్థం, నిజాయితీ, పరస్పర సహకారం, ఈ గుణగణాలు కలిగి నేను చేతలు చేస్తాను, మాటలు తక్కువ మాట్లాడతానని సేవలు అందిస్తున్న సెక్రటరీ గారికి, శ్రీనివాస్ గారికి, ఎన్నో ఆటంకాలు, మరెన్నో ఒడిదొడుకులు అయినా లక్ష్య సాధన కోసం ముందుకు వెళ్తున్న మరి తమ్ముడు వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీనివాస్ గారికి, సార్ వైస్ గవర్నర్, నడుము కట్టి నలుగురు కూడగట్టి సమాజ అభివృద్ధిలో సేవలు అందించడానికి ముందుకు వస్తున్న మరి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వైస్ గవర్నర్ సార్, ఒక సంవత్సరం గవర్నర్గా చూడబోతున్నారు. మరి నాతో పాటు ఎంతోమంది ఆఫీసర్లు ఉన్నారు, వారందరికీ సారి మా కవి సింగారం శ్రీనివాస్ గారు, సింగారం శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయనకు అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గవర్నర్గా వచ్చే అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది ఏదైతే మేము కూడా మన మిత్రులు వస్తాం ఇట్లాగే, అంటే ఎవరి కెపాసిటీ ఆ ప్రకారం ఏ విధంగా అడుగులేయాలని చూసుకొని నువ్వు వేసి అందరి మన్నలు పొందాలని నా హృదయపూర్వకంగా నీకు అభినందనలు చేస్తున్నాను. మరి మాత వాసవి మాత 105 కాదు, లోకాలన్నిటి కూడా జయదుర్గా మేడం, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు చేస్తూ రీజనల్ సెక్రటరీ గారికి, మరి మా 100 అవార్డుల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకుంటా మా తమ్ముడు భాస్కర్ గారికి 950, సారీ ఇంకొక 50 వస్తే 1000 అవుతుంది. మరి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు చేస్తూ వివిధ హోదాలో విచ్చేసిన సోదరులందరికీ తెలియజేస్తూ మరి ముందు కూర్చున్న సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాకు ఫలానా సమస్య ఉంది అనే బదులు నా ముందు ఫలానా సవాల్ ఉన్నవాడికి విజయం తథ్యం. నాకు ఇదే పరిచాను అదే పరిచాను అంటే వాడు ఏం పని చేయలేడు. నా ముందు సవాల్ ఉందన్న వాడికి విజయం తథ్యం. మరి నిన్నటి గురించి బయటపడకుండా, రేపటి గురించి మదన పడకుండా
విజయం కోసం ప్రయత్నించే వారికి విజయం తథ్యం. అలాంటి కార్యక్రమాల్లో మరి యుగ యుగాలకు ఒక మహాపురుషుడు జన్మిస్తాడు, జగజాలకు ఆదర్శ జ్యోతి అని ఇస్తాడు అన్నట్లు ఆనాడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం కోసం మన వైశ్యుడే భారతదేశం స్వతంత్రం తెప్పించినటువంటి మహానుభావుడు. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం కోసం తన ప్రాణాలు దారిపోసిన పొట్టి శ్రీరాములు కూడా వైశ్యుడే. ఇన్ని సేవలు అందిస్తున్నా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో సత్రాలు, ఎన్నో పూజలు, ఎన్నో మరి అన్నదాన సత్రాలు, అన్నదానాలు అన్నీ చేసినా కూడా వైశ్యులకు సముచిత స్థానం దొరకడం లేదు. మరి వీరికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచాలి అని 1961 అక్టోబర్ 1వ తారీఖు నాడు కీర్తిశేషులు కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా గారు వాసవం తీసుకొచ్చారు. ఈ వాసవంలో ఏంటి సారీ మా సోదరులు ఉన్నారా సార్? సభ్యులతో మాట్లాడి ఖచ్చితంగా చేసుకోవాలి. తప్పకుండా నీ ట్రెజర్ పీరియడ్ చేయాలి. అదే ఇప్పుడు ఈ 15 తారీఖు లోపలిస్తే మనకు ఒక 6,500 రూపాయలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు బహుమతిగా ఇస్తున్నారు ఇంటర్నేషనల్ నుంచి. మరి టైం ఉంది కాబట్టి రేపటికి అది 6,500 కాదు, కావాలంటే 3,000 నేను ఉంచుతా, 10,000 కలుపుకో. నువ్వు ఏ టికెట్ ఎంకన్న గురించి ఎంత రెడీ ఓన్లీ ఇంకా అన్పేప ఇక్కడ. మరి ఆర్సీ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు ఒక 40 పిన్నులు అంటే 4,000 రూపాయలు ఆయన కూడా ఆర్సీ గారు ఫండ్ కూడా ఇస్తున్నారు. వెరీ గుడ్, సూపర్. మరి అవకాశాలన్నీ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నారు. ఓన్లీ అన్పేప వెంకటేశ్వరరావు ఆయన మీద అభిమానంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు పక్కా చేసినట్టే పైసలు కట్టిస్తాం. నేను సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను. మా సభ్యులతో కూడా మాట్లాడి వనితా క్లబ్ పెడతామంటే వనితా క్లబ్ పెడతామని ఖచ్చితంగా పెడతాము. ఈ సంవత్సరం అయితే వనితా క్లబ్ ఖచ్చితంగా పెడతాం. మీరు రేపు చేస్తారు ఛాన్స్ ఉంది. ఈ రోజు పేరు ఇవ్వండి. ఫస్ట్ ఈ ఫామ్ సబ్మిట్ చేసేస్తే మీరు ఒక వారం 10 రోజుల్లో మిగిలిన మెంబర్ని కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓఎస్ సూపర్. ఏలుపల రజిత గారు వనితా ప్రెసిడెంట్, చార్టర్ ప్రెసిడెంట్. సూపర్. తిరుమల పుష్పలత గారు జనరల్ సెక్రటరీ, చార్టర్ జనరల్ సెక్రటరీ. వెరీ గుడ్. ఆయన కూడా ఒప్పుకున్నాడు. కొత్త పద్మ గారు చార్టర్ ట్రెజరర్. అమ్మా ఇది చార్టర్ అండి, ఫస్ట్ ఎవరికి మీకే వస్తుంది. చార్టర్ ప్రెసిడెంట్ అనేది క్లబ్ ఏరియాలో మీకు ఆ గౌరవం, మీలో ఎవరైనా చార్టర్ అండి. ఇక చేయండి, ఇంకేంది ప్రమాణ స్వీకారం చెప్పండి. అమ్మా దయచేసి మీ సభ్యులను, మీకు తెలిసిన వ్యక్తులను మీ క్లబ్లో చేర్పించుకోండి. మీరు మాత్రం పిఎస్టీగా ఎన్నుకోబడింది. సంతోషించండి, సపోర్ట్ మేము కూడా మీరు కృషి కావాలి. అదే పదవి పుణ్యానికి వస్తుంది. ఇట్లా మంచి రజిత గారు మీరు ఏం చేయక్కల మేము ఉంటాము. మీటింగ్ పెట్టినప్పుడు మీరు రావాలి. సభ్యులు ప్రజెంట్ చేసే విధానం మీరు చేయండి. అన్ని మేము అనుకుంటే మేము చూసుకుంటాం. మీరు ఏం చేయాలి. ఓకే వెంకయ్య గారు చాలా చెప్పండి సార్. రణితల్లి కవిత గారు వైస్ ప్రెసిడెంట్, తిరుమల కవిత గారు వైస్ ప్రెసిడెంట్. సూపర్. ఎంత ధైర్యంగా వస్తున్నాయి వాళ్ళు మాకంటే. మెంబర్స్ అందరూ వస్తారు. 200 మంది మెంబర్స్ చేర్పిస్తారు మా క్లబ్ లో. సూపర్. డబ్బులు ఎంత మంది కదా చెప్పాలి కానీ 200 మందిని మెంబర్స్ అది మాకు 40 మంది కంటే ఓకే చేసి 200 మందిని మెంబర్స్ చేర్పిస్తా ఉన్నా, ఏ ప్రాబ్లం లేదు. అమ్మా అన్న ఇంకా నా వీళ్ళతో చేర్చమన్నా ప్రమాణ. వెరీ గుడ్. గవర్నెన్స్ ఆఫ్ కోచ్. నిన్న ఏకాదశిలో గవర్నెన్స్ మంచిది. ఇంకా
ఇంకా ఇలా నాలెడ్జ్ మంచిగా ఉంది ఏమనుకుంటున్నావు మాజెంటా మజాకా మొదల మీ అన్నగా వదిలి గారి పేరేం పేరు? మాచర్ల శ్రీదేవి గారు అన్నపూర్ణ పథకం లేడీస్ కింద అన్నపూర్ణ పథకం చైర్మన్ అన్న. రావాలమ్మా మీరు కూడా. ఫస్ట్ మీరు సభ్యులుగా ఇంకా సభ్యులుగా చేయిస్తాం. మన వాసి క్లబ్ జూబ్లీస్ మెంబర్స్ ఎంతమంది అందరూ రండి. సభ్యులుగా ప్రమాణ గారు మీ మిస్సెస్ పంపించండి. తల్లి మీరు కూడా రండి అమ్మా. ఎందుకు మీరంతా మెంబర్లు ముందు ముందుగా చాచుతారు. ఇంకా పిలుస్తావా నువ్వే? తల్లి మీ రైట్ హ్యాండ్ ఇది చెప్పి నేను చెప్పిన విధంగా చెప్పండి. అష్టలక్ష్ములు వచ్చారు అందరు ఇక్కడ. వెరీ గుడ్. నవశక్తులు అన్న, నవశక్తులు 8 ఒకరు వస్తే నవశక్తులు ఇద్దరు. లేని తల్లి మీరు లేని వాళ్ళు ఒకరు. సరే నేను చెప్పిన విధంగా రా తల్లిగా. అష్టలక్షలు మీరు కూర్చోండి. మీరు పిలవలేదు కదా. నేను చెప్పిన విధంగా చెప్పండి అమ్మా. నేను మీ పేరు చెప్పుకోవాలి. గట్టిగా పడి చెప్పుకున్నాం. వాసవి క్లబ్ వనిత జూబ్లీస్ నాకు సభ్యత్వం స్వీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలని వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని క్లబ్ను ప్రగతి పథంలో నడిపించడానికి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందించడానికి సంసిద్ధురాలని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ విధంగా తల్లి ఈ విధంగా చెప్పండి. వంట 3 సార్లు 4 సార్లు చెప్పించింది రోజుల్లో మంచిగా ఉంది టైం. నేను ఈ విధంగా చెప్పండి. ఈ విధంగా నేను మీ పేరమ్మా వాసవి క్లబ్ వనిత జూబ్లీస్ నాకు మీరు అధ్యక్షులు, మీ సెక్రటరీ చెప్పండి మీ పదవులు. అధ్యక్షులు నువ్వు చెప్పమ్మా. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. వైస్ ప్రెసిడెంట్ అమ్మా తల్లి. వెరీ గుడ్. అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకి ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. మేడం కోష్ సుష్మా తల్లి కూడా తీసుకోండి. ఒక్క నిమిషం
అమ్మ అన్నపూర్ణ బతుకోవాలంటే ఎవరు రండి నా తల్లి రా. వెరీ గుడ్. ఒక మాటిలో 6,500 రూపాయలు ఇంటర్నేషనల్ వస్తే 3,000 నేను ఇస్తున్నా. నువ్వు ఎంత ఇచ్చాను? 4,000. నీకు 5,000 ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం కరెక్ట్. ఓకే, 15,000 రూపాయలు ఎక్కడా 15,000 ప్లస్ పిక్స్ వస్తారు. అరే మేము సంతోషిస్తున్నాం, అరే మేము డబ్బులు ఇస్తున్నాం, మేము ఖుషి ఇస్తున్నాం. మీరు ఇద్దరే మాకు వాపస్ తీసుకుంటావు కదా, అదే సంతోషం. తింటావు కదా మమ్మల్ని. అందరికీ నమస్కారం. నేను వేలుపల్లి రజిత వాసవి క్లబ్ జూబ్లీస్ అధ్యక్షురాలిగా వనిత అధ్యక్షురాలిగా పదవి చేపట్టాను. మీ అందరికీ నా వంతు సహకారం అందిస్తానని, సహకారం తీసుకొని అందరికీ అందిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు సేవా కార్యక్రమం చేయించవలసిందిగా ఓకే. అన్నదా భావించద్దు, సమయం లేదు కాబట్టి ఒక 2-3 పెద్దలకే అవకాశం ఇద్దాం. శుభాకాంక్షలు తెలియజేసి మా యూత్ లీడర్, మా డైనమిక్ పాసివ్ గవర్నర్, మా విసే బిల్డర్ పొంగుమామ రాజేంద్ర గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి సభాధ్యక్షులైనటువంటి రమేష్ గారు, మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిర్మల్ గారు, శుభాకాంక్షలు టైం తీసుకొని వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ కు నాకు ఒక అవినాభావ సంబంధం. నేను 2017లో గవర్నర్గా ఉన్నప్పుడు ఈ క్లబ్ కొత్త వెంకటేశ్వరరావు గారి ద్వారా మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా వెంకటేశ్వరరావు గారు నాకు మంచి స్నేహితుడు, ఎన్నోసార్లు పిలిచాడు, చేస్తున్నాడు. ఈ క్లబ్ గురించి, ప్రోగ్రెస్ గురించి నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. కాబట్టి ఈరోజు ఇది నా రీజన్ కాకుండా కూడా వెంకటేశ్వరరావు గారు పిలిచారు కాబట్టి వచ్చాను నేను ఇక్కడికి. వాసవి మాత ఆశీర్వాదాలతో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో పాటు పదవి ఉన్నతం కూడా కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, అంటే ఈయన సాక్రిఫైస్ ఆయన జడ్సీ చేసి ఆర్ చేశాడు. నువ్వు కూడా ఇంకా పదవి పెరగాలి, నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టు. నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎందుకు చెప్తుంటే నువ్వు నాకు తమ్మున్నా కాబట్టి మేమైపోయింది, మమ్మల్ని ఎవరు మన గవర్నర్ చేయడం అంటే దయచేసి నువ్వు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఆయన తీసుకొచ్చావు, ఇంకా మనం తీసుకుంటాడు సార్. అన్నిటికీ ముందుంటారు, ఈ కర్త కర్మకి అంతా చెప్పారు. తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రామహత్ర అన్న గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ నేను మీరందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా హైదరాబాద్ అనేది పక్కపక్కన ఊళ్ళ నుంచి ఉన్నాము. ఈవేళ శ్రీ కొత్త వెంకటేశ్వర గారి ఒక ఉద్దేశంతో ఈ వాసవి క్లబ్ ఏర్పాటు చేశారు. అందువల్లే మనందరం ఒకరికొకరు కలవగలిగాం. కాబట్టి ముందు అభినందన తెలియజేస్తుంది మా వెంకటేశ్వర గారికి. అంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయన వాసవి క్లబ్ పెట్టినప్పుడు రోషి గారు వచ్చి ఈయనకి ఇనాగ్రేట్ చేశారు. అందుకని అప్పటి నుంచి కూడా మేము అందరం కలిసి ఉంటున్నాం. ఈ వాసవి క్లబ్ అంటే మా ఫ్యామిలీ లాంటిది. ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అవసరం వచ్చినా నేను మీ అందరి వెంట ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వనితా క్లబ్ ఏమండి, వాసవి క్లబ్ అంటే వనితా క్లబ్ ఇద్దరు భార్య బంధువులు అనుకున్నారు కాబట్టి ఆ సంస్థ కూడా మాదే. అందులో మీ అందరూ కలిసి ఉంటామండి. ఎవరికి ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ ఇంతమంది పెద్దలందరూ వచ్చి కొత్త కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు కదా, వాళ్ళతో ఇంతకుముందు కొమ్మూరు రమేష్ గారు ఏం చేశారో దానికంటే 10 రెట్లు ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమేష్ గారిని మీటౌట్ చేసి మీరు ఇంకా అన్ని మంచి కార్యక్రమాలు చేయాలి, అప్పుడే మా వాసవి క్లబ్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ అందరికి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి. పెంపొందించుకునే విధంగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ముందుకు సాగుతుంది. మరి అందులో మనం అందరం సభ్యులమైనందుకు గర్విస్తూ మరి 2025 సంవత్సరంలో అత్యుత్తమైనటువంటి సేవలు అందించినటువంటి
కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు కొద్దిసేపటి క్రితం వాసవి క్లబ్ వనితా జూబ్లీ హిల్స్ వారు కూడా వారి కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో వాసవి మాత ఆశీస్సులతో మరి వీళ్ళు ఉన్నటువంటి క్లబ్ సీనియర్ నాయకుల సలహాలు తీసుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని స్థాయిలో కూడా ఉత్తమమైనటువంటి అవార్డులు పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 2025 ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి వారు చేసిన చక్కటి కార్యక్రమాలకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ మరి కొత్త క్లబ్ నూతనంగా ఇచ్చిన క్లబ్కు ఆల్రెడీ ఇప్పుడే వారు సీటు తీసుకొని వెంటనే కొత్త క్లబ్ను కూడా వారు ఇచ్చారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కొత్త క్లబ్ కూడా పిఎస్టీల ఈ ముగ్గురికి కూడా అభినందనలు. ఈ రాబోయే సంవత్సరంలో ఎట్టి విధమైన సహకారం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ క్లబ్ ఈ కార్యక్రమానికి రావడానికి మా కొత్త వెంకటేశ్వర అన్న గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ క్లబ్ని ఇంత ముందుకు తీసుకొచ్చి అలాగే ఈరోజు కొత్త క్లబ్ని ప్రారంభించినందుకు మరొకసారి శుభాభినందనలు. 2025 టీంకి వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమాలకి స్వీకారానికి సభ అధ్యక్షత వహించిన కొమ్మూరు రమేష్ గారికి, అలానే చీఫ్ గెస్ట్ మాషెట్టి ఉపేంద్ర అన్న గారికి, స్పెషల్ గెస్ట్ పంతమావిడ రాజేంద్ర అన్న గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ సముద్రాల కృష్ణమూర్తి అన్న గారికి, అలానే స్పెషల్ గెస్ట్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న సోదరులకి నమస్కారం తెలుపుతున్నాను. నేను రీజన్ 1, నా పేరు రాయవరపు ఉదయ్ కిరణ్ కుమార్. ఈ వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ అనేది నా రీజియన్లో ఉండడానికి సంతోషపడుతున్నాను. అలాగే ఈ సంవత్సరం కొత్త పిఎస్టీలకి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ యాజ్ ఏ ఆర్సీ నా సహాయ సహకారాలు ఏదైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా అందజేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం. జయవాసవి అండి. ముందుగా సభలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభ ముందు ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొత్త వెంకటేశ్వర గారి ద్వారా ఎన్నికైనటువంటి పిఎస్టీస్ ఇద్దరి క్లబ్బులకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. మనం ఒక లిమిట్ లో మాట్లాడుకోవాలి ఉద్దేశంతోనే కొత్త వెంకటేశ్వర గారికి మరి ఒక ఈ క్లబ్ ఎందుకంటే స్థాపించింది అనగానే ఈరోజు మీ నూతన వర్గానికి మనము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక మల్లె తీగ పెడితే దానికి కొన్ని నీళ్లు పోసు, అలాగే మనం ఒక మనీ ప్లాంట్ను ఒక పక్క వేస్తే తీగలాగా ఎలా పడిపోతుందో అలాగే ఈ జూబ్లీస్ అలాగే పాల్గొంటూ పోతుంది. మనం ఒక సుగంధ పుష్పాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా మనకు వాసన వస్తుందో అలాగే ఈ జూబ్లీస్ ఈ యొక్క క్లబ్ను ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక 9 ఏళ్ల నుంచి క్లబ్ వాసవి క్లబ్ వనితా జూబ్లీ హిల్స్ కోశాధికారి, అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ మిగతా టీం అందరికీ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఈ సంవత్సరము రీజన్ 1 రీజన్ సెక్రటరీగా ఉన్నాను. నా నంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 24 గంటలు 366 రోజులు మీకు అనుకూలంగా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ మాట్లాడినా వాట్సాప్లో అయినా నేను మీకు సహకారం చేయడానికి ముందుకు వస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. జై వాసవి మాత. వాసవి క్లబ్ జూబ్లీస్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులకు మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్లబ్ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా నేను 8వ అధ్యక్షునిగా చేసినాను ఇక్కడ. దాని తర్వాత కొమ్మూరు రమేష్ గారు కూడా చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరము పెరుమాల వెంకటరత్నం గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ క్లబ్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఎప్పటి నుండో అనుకుంటున్న మా వాసవి క్లబ్ వనిత ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా ఉపేందర్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాసవి క్లబ్ జూబ్లీస్ స్థాపించినప్పుడు వంకమామిడి రాజేంద్ర అన్న గారు ఎలాగో మాకు సహకారం ఇచ్చారో, ఈరోజు వాసవి క్లబ్ వనిత
జూబ్లీస్ ను స్టార్ట్ చేసిన ఉపేందర్ అన్న గారు కూడా పూర్తి సహకారాలు అందించాలని ముందు ఏ అవసరం వచ్చినా కంపల్సరీ వారి సహకారం ఉంటుందని ఆశిస్తూ జై వాసవి మాత. సభకు నమస్కారం. ఈనాటి జూబ్లీస్ నూతన అధ్యక్షులుగా కార్యవర్గానికి నా యొక్క శుభాకాంక్షలు మరియు వనితా క్లబ్ వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఆ వాసవి మాతని కోరుతూ ధన్యవాదాలు. చార్టర్ ప్రెసిడెంట్ కూడా బద్రీనాథ్ ఈరోజు ఎన్నుకోబడిన నూతన కార్యవర్గానికి అలాగే కొత్తగా ఎన్నికైన వనితా క్లబ్ జూబ్లీస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై వాసు. నా పేరు ఆకుల నారాయణ. ఎల్లారెడ్డి కూడా క్లబ్గా చేశాను, ప్రెసిడెంట్ గా చేశాను. నూతన క్లబ్ ఆవిష్కరణకు, జూబ్లీస్ ఆవిష్కరణకు మేము వనితా క్లబ్ కూడా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషము. ఈ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన వేదిక ప్రజలకు, నా తోటి సభ్యులకు ధన్యవాదాలు. వెల్కమ్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కమిటీకి శుభాలు జరగాలని, క్లబ్ను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని మనసారా కోరుకుంటున్నాను. నా వంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్తున్నాను. వనితా విభాగం ఈరోజు స్టార్ట్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. నా వంతుగా నేను తెలిసిన వారందరినీ జాయిన్ చేపిస్తాను, మా శ్రీమతి గారిని కూడా చేపిస్తాను. నాతోటి ఈ వాసవి క్లబ్ జూబ్లీస్ ఉన్న సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా 10 సంవత్సరాల కిందట ఇదే క్లబ్ను మా వాసవి క్లబ్ వెంకటేశ్వర ప్రారంభించారు. మళ్ళీ 10 సంవత్సరంలో వనితా క్లబ్ స్టార్ట్ చేయడం చాలా అభినందనీయం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 30 సెకండ్స్ 60 సెకండ్ ఇవ్వాలి. ప్లీజ్ నేను అష్టలక్ష్ములు అన్నాను. ఆకలి ఉన్నారు కదా, అష్టలక్ష్ములు వచ్చారు కనుక మనకు శుభపరిణామం. ప్రతిదాన్ని కూడా మన ఇంట్లో ఏం చేయాలన్నా మనకు ఏది సహకారం ఉండాలి. ఆ లక్ష్మణ సహకారంతో మనం చేస్తున్నాం. సో వాళ్ళకి అభినందనలు పేరు పేరు తెలియపడుతుంది. జయ వాసవి, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయ వాసవి. ఈసారి వాసవి క్లబ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నెక్స్ట్ టైం నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రెసిడెంట్ కూడా కోరుతున్నాను. క్లబ్ కి నా తరఫున ఒక 4000 రూపీస్ ఇస్తున్నాను. లక్ష్మీ బట్టలు అడుగుతుంది. అన్నపూర్ణ పథకానికి 1000 రూపీస్ ఇస్తున్నాను. 15,000 రూపాయలు నేను ఇస్తున్నాను. కొత్తగా ఎన్నికైన కమిటీకి 25,000. ప్లీజ్ లక్ష్మణ్ స్వామి గారు రండి సార్. లక్ష్మణ్ స్వామి గారు ఇప్పుడు ఇంకా వేరే సార్ రండి సార్. గవర్నర్ సార్ భయపడి మాకు అప్పకుండా పడుతుంది. అందులో మేమేం ఫీల్ కాదు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి చెప్పండి. డొనేషన్ చెప్పండి. వద్దు అప్పుడే వద్దు. స్పందించే మీకు కృషి కావాలి. అందరికీ నమస్కారం. నన్ను ఇప్పుడు జూబ్లీస్ కింద ఎన్నుకున్నారు. వచ్చే సంవత్సరం మేమిద్దరము ఉంటామని చెప్తున్నాం.
100 సంవత్సరాల స్పీడ్ పోవాలి మీరిద్దరు. అది ఒక నాకు అభిప్రాయం. ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. అందరూ దయచేసి కూర్చొని. షుగర్ పెరిగి కొద్దిగా ఇబ్బంది కాలికి హాస్పిటల్లో ఉన్నారు. వారికి మన వాసి క్లబ్ జూబ్లీస్ తరఫున ఒక 5,000 రూపాయలు ప్రజెంట్ చేస్తున్నాము. బొడ్డు శ్రీనివాస్ గారు, అలాగే నా తరఫున ఒక 1,500 రూపాయలు నేను ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మన రీజన్ చైర్మన్ ఉదయ్ కిరణ్ గారు 2,000 రూపాయలు ప్రజెంట్ చేస్తున్నారు. లక్ష్మణ్ స్వామి గారు కూడా 500 వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు. మరి నా తరఫున ఒక 2,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం చేస్తాను. తిరుమల కామేశ్వర గారు 2,000 రూపాయలు. చెప్తా అన్ని చూద్దాం. అత్తులూరు వెంకట భరత్ కుమార్ గారు 1,000 రూపీస్. లక్ష్మణ స్వామి గారు అన్నగారు మీరు అందించారు. ఆంతోడు లక్ష్మణ స్వామి గారు 500. బండారు ప్రవీణ్ గారు 500. లక్ష్మణ స్వామి గారు 500. లక్ష్మణ్ గుప్తా గారు, చేపల్లి వెంకటేష్ గారు 500. మాచెల మధు గారు 5,000. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు రమ్మనండి ఇక్కడ రమ్మనండి. నటరాజు గారు 1,000 రూపీస్. ఆకు నారాయణ గారు 500. కె వెంకటేశ్వరరావు 1,500. గవర్నర్ గారు సముద్రాల కృష్ణమూర్తి గారు 2,000. సన్నిధి సత్యాన్ గారు 1,000 రూపాయలు. పెరుమాళ కామేశ్వర గారు 2,000 రూపాయలు. జక్కల సుబ్బారావు గారు 1,000 రూపీస్. ఆశేటి ఉపేంద్రన్ గారు 1,000 రూపాయలు. తర్వాత మాంకల్ నవీన్ గారు అన్నగారు మీరు అందించారు 500. కైలాస శ్రీనివాస్ గారు 500. బొడ్డు శ్రీనివాస్ గారు 500. రాయవరపు ఉదయ్ కిరణ్ కుమార్ గారు 2,000 రూపాయలు. పెరుమాళ కామేశ్వరరావు గారు 2,000 రూపాయలు. వీళ్ళందరూ డబ్బులు ఇవ్వడం జరిగిందండి వారికి, మన అందరి తరఫున, మన క్లబ్ తరఫున. అలాగే వాసి క్లబ్ జూబ్లీస్ 5,000 రూపీస్. పుల్లూరు శ్రీనివాస్ గారు 500 రూపాయలు. వీళ్ళందరూ కలిపి లెక్క పెట్టి ఎంతైనా చెప్పి మన అందరి సమక్షంలో శ్రీనివాస్ గారు గుండా శ్రీనివాస్ గారు 500 రూపాయలు సార్. గుండా శ్రీనివాస్ గారు 500. 27,000 అయ్యండి సార్. అయ్యా ఎందుకన్నా మీరు 20,000 ఇవ్వండి దయచేసి. సభ్యులు ఇప్పుడు ఆయనకు ఇయ్యకూడేనా? మీరు దయచేసి వారికి ఆ సదుపాయం 27 మంది ఏదైనా మెడిసిన్ ఏదో ప్రకారం మీరు అందించండి. వాసవి క్లబ్ జూబ్లీస్, వనితా జూబ్లీస్ వాళ్ళే ఇచ్చారని చెప్పండి ఆ సభ్యులు. అవునా? అచ్చా, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? 27,000 రూపాయలు 5 నిమిషాలు వసూలు చేశారు. అంత మరి దయ అంటే వాస్తవంగా అలా ఉంటారు. గవర్నర్ సభ్యులు గట్టికి ఇప్పించినారు. సార్ ఆయన 10,000, 5,000 ఆయన దాత. మీకు నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ డోకాలేదు ఇక. కాబట్టి ఇంకొకరు ఇంకొకరు కావాలనే ఉద్దేశంతో వేరుపల్లి రజిత గారిని నేను చేర్చడం జరిగింది. మన ఆధ్వర్యంలో వనితా క్లబ్ మంచిగా ముందుకెళ్ళాలి. అన్ని రెండు కలిపే చేసుకున్నాం. ఏం ప్రాబ్లం లేదు. డబ్బుల గురించి కానీ ఇంకో ప్రాబ్లం మెయింటెనెన్స్ గురించి కానీ దేని గురించి కూడా మనకేం బాధ లేదు, భయం లేదు. మేమున్నాం వెనక, మన అందరం ఉన్నాం. కొమ్మూరు రమేష్ అన్న, మాకం గోపాల్ అన్న, మేము, కైలాస్ సీనన్న, కొండూరు సీనన్న, ఇంకా ప్రతి ఒక్కరు, లక్ష్మణ స్వామి గారు, ప్రతి ఒక్కరు వేరుపల్లి ఇండస్ట్రీలు అందరూ ఉన్నాం. ఏం ప్రాబ్లం మాకు. తిరుమల కామేశ్వర గారు, బండారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. పోతుల నరసింహ గారు, ఇంకా ప్రతి ఒక్కరు, సన్నిధి సత్యనారాయణ గారు, వేముల గారు, మన లక్ష్మణ్ గుప్తా గారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. మన రెండు క్లబ్లు కూడా మంచిగా నడిపితే 10 సంవత్సరాలు ఎట్లా నడిపించాము, ఇంకా రాబోయే కాలంలో కూడా
ఇంతకంటే మంచిగా నడిపించుకుందామని కోరుకుంటూ మరి అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా డైనమిక్ లీడర్ అన్నగారు ఆశయ ఉపేంద్ర అన్న గారికి, మరి గవర్నర్ రిజర్వేషన్ గవర్నర్ గారు సముద్ర కృష్ణమూర్తి గారికి, అలాగే నేను ప్రెసిడెంట్ గా ఛార్జీ తీసుకున్నప్పుడు అప్పుడు గవర్నర్ మా వంగవాన్ రాజేంద్ర గారికి, నాకంటే ఆయన అభిమానం, ఆయనంటే నాకు అభిమానంతో ఈ రోజు పిలవంగానే ఆయన రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, అలాగే మా క్యాబినెట్ సెక్రటరీ శ్రీ సామంతి శ్రీనివాస్ గారికి, మా ఫస్ట్ వైస్ గవర్నర్ మహాకాల వేణు గారికి, గవర్నర్ టు గుండా శ్రీనివాసరావు గారికి, రీజన్ చైర్మన్ ఉదయ్ కుమార్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇలా మాస్టర్ ఆఫ్ సెరమనీ మన వాసి క్లబ్ అంటే అన్న శివ కోసుకుంటాడు. అలాగే మరి ఎప్పుడు కూడా అన్న మన మీరు మాస్టర్ ఆఫ్ సెరమనీ చేయాలి మన క్లబ్ కంటే, అన్న నువ్వు పిలిచిందే తడుగు నేను వచ్చి చేస్తానని మన మీద మన క్లబ్ మీద అభిమానంతో మన అందరి మీద అభిమానంతో రావడం, ఈ సంవత్సరం ఆయన చేయడం మనకి ఎంతో సంతోషం. మరి అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న మన వాసి క్లబ్ మెంబర్స్కి, ఈజీ మెంబర్స్కి, వనితలకి, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ, మరి మీకు తెలుసు 2017 ఏప్రిల్ 30 తారీఖున మన అప్పటి సీఎంగా చేసి గవర్నర్గా చేసి కొంజేటి రాజశేఖర్ గారి చేతుల మీదుగా మరి నేను ప్రమాణ స్వీకారం చేయబడింది. ఏదేమైనా ఈ 10 సంవత్సరాలు మనం ముందుకు రావడం జరిగింది. దానికి ఇంత ఇదిగా చేయాలంటే మన క్లబ్ సభ్యుల సహకారం, ఈసీ మెంబర్ సభ్యుల సహకారం లేకపోతే మన క్లబ్కి ఇంత పేరు వచ్చేది కాదు, ఇంత ఇదిగా ఉండేది కాదు. ఏదైనా ముందు కూడా వృద్ధులు కావచ్చు, మన వాసి క్లబ్ మెంబర్స్ కావచ్చు, మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని, మరి మన ఉపేంద్ర అన్న గారు మన డిస్ట్రిక్ట్ లీడరు, మనకి ఏదన్నా ఏ క్లబ్లో అన్యాయం జరిగినా అన్యాయంతో జరుగుతుంది, ఇదేంటి పరిస్థితి అంటే లేదు వెంకటేశ్వర అది కరెక్ట్ కాదని దాన్ని ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడి నిలబడే మనిషి. అలాంటి వ్యక్తులు ముక్కుచూడి మనుషులు క్లబ్లు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, అట్లా ఉంటేనే ఏ సంస్థ అయినా ముందుకెళ్ళుద్ది. అలాంటి వ్యక్తి మనకు ఉన్నందుకు సంతోషిస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. మరి ప్రెసిడెంట్ గారు కొమ్మూరు రమేష్ గారు పోయిన సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్నదానం ఇప్పుడు మనకు తెలుసు, అన్నపూర్ణ పథకం పెట్టుకున్న ప్రతి సంవత్సరం ప్రతి నెల 500 మంది 600 మందికి మనం భోజనాలు పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఎవరిని అడగల, ఒక మెసేజ్ పెట్టి ఇక పలానా తెస్తున్న పలానా పేర్లు పెడితే వాళ్ళు చూసి వాళ్ళే పంపిస్తున్నారు డబ్బులు. మరి ఇప్పటికి దగ్గర 15 నెలల నుంచి మనం ఆ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. 15 నెలల నుంచి కూడా ప్రతి నెల 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 30,000 రూపాయలు కూడా ఎవరో ఒకరు డొనేషన్ చేస్తున్నారు. అది ఆ విధంగా నడిచిపోతూనే ఉంది. ఇంకా రాబోయే కాలం కూడా మీ అందరూ సహాయ సహకారాలు చేయాలని, అది ఇప్పుడే వాసి క్లబ్ వనిత నేను యాక్చువల్గా సంవత్సరం నుంచి రమేష్ అంతా మాట్లాడుతున్నా, మా వేలుపల్లి వెంకటేష్ గారితో మాట్లాడుతున్నా, బొడ్డి సీని గారితో మాట్లాడుతున్నా, మన వనితా క్లబ్ పెడదాము, 2 క్లబ్లు కలిపి చేసుకుందాం, ప్రోగ్రామ్ మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. వారు కూడా ఓకే చేద్దాం సార్ అని అది ఏదో అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవాళ మా మాసెట్టి ఉపేంద్ర అన్న గారి చేతుల మీదుగా ఆయన ఆలోచన విధానంతో మరి కొత్త క్లబ్ ఏర్పడడం జరిగింది. మరి వెంకటేష్ గారిని పిలిచి మరి మీ మిస్సెస్ నేను చార్టర్ ప్రెసిడెంట్ అనుకుంటాను, మీకు ఏమైనా అభ్యర్థం చెప్పండి, లేదన్నా మీరు చెప్పండి అనగానే వారు ఒప్పుకొని, అసితా గారు మీకు కూడా ధన్యవాదాలు ఎమ్మటే ఒప్పుకున్నందుకు. మరి సెక్రటరీ పెరుమాల బసులత గారికి, ట్రెజరర్ కొత్త పద్మ గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ పెరుమాల కవిత గారికి, మరి అన్నపూర్ణ పథకం చైర్మన్ మార్చాల శ్రీదేవి గారికి, వీళ్ళందరూ కూడా మరి ఇంకా క్లబ్ సభ్యులుగా వనితాలు అందరూ కూడా మేము క్లబ్ సభ్యులు చేర్పిస్తాం. తిరిగి మెంబర్షిప్ కూడా ఇంత పెట్టుకొని మన వనితా క్లబ్ని వాసి క్లబ్ జూబ్లీస్ కంటే వనితా క్లబ్ని ఇంకా మంచిగా ముందు రాబోయే మంచిగా చేద్దామని మనం కలిపి ఆర్గనైజింగ్ చేసుకుందామని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కేసీజీఎఫ్ మీకు తెలుసు కల్వకుంట్ల సందర్శన గుప్తా ఫెలోషిప్ అని, దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం సరస్వతి పథకం కింద ప్రతి క్లబ్కి 5,000 రూపాయలు ఇస్తారు. అలాగే 100 నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా పేరు ముందు సిల్వర్ స్టార్ ఉంది, గవర్నర్ గారి పేరు ముందు గోల్డెన్ స్టార్ ఉంది, మన ఆర్సీ గారి ముందు డైమండ్ స్టార్ ఉంది, మరి మన ఉపేంద్ర గారి ముందు గోల్డెన్ స్టార్. అట్లా ప్రతి ఒక్క స్టార్ ఒక వాల్యూ ఉంటుంది. అది మనం ఇస్తే ఆ పేరు కోసం కాదు, ఆ డబ్బులతో మనం ఎంతో మంది పేద విద్యార్థులకి చదువు చెప్పడం జరుగుతుంది, వారి చదువుకోవాల్సిన ఖర్చులకి సహాయపడటం జరుగుతుంది. మీరు కూడా కేసీజీఎఫ్ స్టార్ 1 కావచ్చు, 2 స్టార్ కావచ్చు, ఏదైనా సిల్వర్ స్టార్ కావచ్చు, మీరు ఏదైనా ప్రకటిస్తే మన పెరుమాల ఇంకా సంతోషం ఉందండి. ఈరోజు తుఫాను పడుతుంది తెలుస్తుంది కదండి, డబ్బుల తుఫాను మన వాసి క్లబ్ లో ఈ రోజు పడుతుంది. మన పెరుమాల వెంకటరత్న గోల్డెన్ స్టార్ అంటే 50,000 రూపాయలు గోల్డెన్ స్టార్ అంటే 20 కేసీజీఎఫ్లు మన క్లబ్ తరపున పెరుమాల వెంకటరత్న గారు గోల్డెన్ స్టార్ ఇచ్చారు. వారికి మన క్లబ్ తరపున మన డిస్ట్రిక్ట్ తరపున
వారికి స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము రంగరత్నం గారు. అలాగే మన క్లబ్ కూడా మీరు ఏదోటి ఇచ్చేయాలని కోరుకుంటూ ఇంకెవరైనా అనౌన్స్ చేసే వాళ్ళు నువ్వు చేయొచ్చండి. సిల్వర్ స్టార్ అంటే 25,000, గోల్డెన్ స్టార్ అంటే 50,000, కేసీజీఎఫ్ అంటే 2,500. జయవాసు తిరుపతి రూమ్ కూడా 6 లక్షలు అంటే ముగ్గురు 3 లక్షలు కూడా డొనేట్ చేయొచ్చండి. కేసీఆర్ ఫండ్ వాళ్ళ దాంట్లో వస్తాయి. 3 లక్షలు ఇస్తారు. అది కూడా 30 కూపన్స్ వస్తాయి మనకు, సంవత్సరంలో 30 కూపన్స్ మనం వాడుకోవచ్చు, మన మిత్రులకు ఎవరికైనా ఇవ్వచ్చండి. అలాగే 2 స్టార్ మన కైలాస్ శ్రీనివాస్ గారు రూమ్ కూపన్స్ అమ్మా, సంవత్సరం మొత్తం మీద 30 కూపన్లు ఇస్తారమ్మా. కైలాస్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ 2 స్టార్ ఉందన్న, ఇప్పుడు 1 స్టార్ ఇస్తున్నాడు అన్న. రాసుకున్నా శ్యామత్ సీన్ అన్న. కైలాస్ శ్రీనివాస్ ఆల్రెడీ కపుల్ స్టార్ ఉందన్న, అది అయిపోయిన మిగతా కట్టిద్దాం. కపుల్ స్టార్ ఓకే అన్న. పాలు కట్టుకుంది కపుల్ స్టార్, కపుల్ స్టార్ ఉదయం ద్రవించి రావాలి కానీ డోంట్ ఫోర్స్ ఎనీబడి. సిల్వర్ స్టార్ మేడం ఇస్తారని ఒప్పుకున్నారు అంతేనా? సారీ కేసీఎఫ్ ఒకటి వాళ్ళు ఇస్తున్నారు. ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక అభినందనలు. చాలా ఓసారి 25,000 కాదు, సిల్వర్ స్టార్ గారు ఉత్తర వాళ్ళ కూడా కప్పు. అలాగే అన్న కొత్త పద్మ గారు 2 స్టార్ అన్నా సూపర్. ఇక్కడ కప్పుతురా ప్రెసిడెంట్ గారు కప్పమ్మ ఒకటి ఒప్పుకున్నది. ఏ వచ్చినా జయదుర్గ గొప్పతనం అనుకోవాలి మనం. ఎవరు గొప్ప టమాటో కొట్టి అలా టమాటో ఇట్లా నారాయణరావు తెలవాలి కథ. పెరుమాల కవిత గారు వైస్ ప్రెసిడెంట్. ఇంకమ్మా సిల్వర్ స్టార్ 25,000. తల్లి సిల్వర్ స్టార్ అంటే 25,000 అమ్మా. సార్ వాణిశ్రీ గారిని ఆనర్ చేయవలసింది కోరుతున్నాను. కవిత గారిని ఆనర్ చేయవలసిందిగా వాణిశ్రీ గారిని కోరుతున్నాను. అక్క తమ్ముడు మరదలు ఇద్దరు. తమ్ముడు గోల్డెన్ స్టార్ ఇచ్చిన అంటే క్లబ్కి ఇచ్చినట్టు అన్న అన్న. ఓ కంగ్రాట్స్, సూపర్. గట్టిగా చెప్పండి వీళ్ళకి. 1 2 1 2 3 1 2 సూపర్. ముందు పోతున్నాము. ఓకేనా? ఈనాటి ముఖ్య అతిథి మా డైనమిక్ ఐఏసీ ఆఫీసర్ మా అన్నగారిని ఆనర్ చేయవలసిందిగా నూతన క్లబ్ కార్యవర్గ టీం అందరినీ కోరుతున్నారు. బోని మంచిగా 3,500తో స్టార్ట్ చేసింది ముఖ్య అతిథి. మాకు ఇంకా వాసవి మాట ఉన్నది. అక్క ఖుష్ ఈనాటి ముఖ్య అతిథి మాషెట్టి ఉపేంద్ర గారిని వెంకటేశ్వర టీం ని కోరుతున్నాను. మీతో జాయిన్ అయ్యారు. క్లబ్ కు మరి నేను గవర్నర్, నా పీరియడ్ లో అయింది కాబట్టి ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాను. సూపర్. గమారెడ్డి రాజేంద్ర గారు వనితా క్లబ్ కు మా పీరియడ్ లో అయింది కాబట్టి మేము గవర్నర్ గా నిజంగా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ ఫంక్షన్ కు ఆ గవర్నర్ కూడా రావడం గ్రేట్. కుంకుమౌడి రాజేంద్ర గారు రావడం కూడా గ్రేట్. ఎప్పుడు ఉంటుందన్న? ఓకే డన్ డన్ డన్. ఓకే అన్న. మన డైనమిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి విశిష్ట అతిథి నెక్స్ట్ సముద్రాల కృష్ణమూర్తి గారు. సార్ కూర్చోండి బాగా చెప్పేసి. ఓకే ఫటాఫట్ అందరు చెప్పేసి. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. వంకమామిడి రాజేంద్ర గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుచున్నాను. తర్వాత
క్యాబినెట్ సెక్రటరీ చామర్ శ్రీనివాస్ గారిని ఆనర్ చేయవలసింది కోరుతున్నాను. తర్వాత వైస్ గవర్నర్ 1 మాంకల్ నవీన్ గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వైస్ గవర్నర్ 2 గుండా శ్రీనివాస్ అన్న గారిని ఆనర్ చేయవలసింది కోరుతున్నాను. మాంకల్ నవీన్ గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుతున్నాను. గుండా సీనను ఆనర్ చేయవలసింది కోరుతున్నాను. కొత్త విషయం. తర్వాత మా డైనమిక్ ఆర్సీ రాయవర్ ఉదయ్ గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మా తమ్ముడు, మా శిష్యుడు, మా శ్రేయభిలాషి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వాసవేన్ సిల్వర్ స్టార్ కేసీఎఫ్ సింగారం శ్రీనివాస్ గుప్తా గారిని ఆనర్ చేయవలసింది కోరుచున్నాను. వాసవి క్లబ్స్ సింగారం సీనమ్మ. $950 అవార్డ్స్ ఇప్పటి వరకు. పారాయణం అంటే జయదుర్గ అంటే వాసవమాత పారాయణం అంటే జయదుర్గ అంటే వాసవమాత పారాయణం. వారిని ఆనర్ చేయవలసిందిగా కొత్త వెంకటేశ్వర టీం కోరుతున్నాను. మన డైనమిక్ జోన్ చైర్మన్ వాణిశ్రీ గారిని కూడా ఆనర్ చేయవలసింది కోరుచున్నాను. తర్వాత ఆకుల నారాయణ గారిని ఆనర్ చేయవలసింది కోరుచున్నాను. సిద్దిపేట పుల్లూరి సీనన్నను ఆనర్ చేయవలసిందిగా కోరుతున్నాను. లింగ రామ్మోహన్ గారిని కూడా ఆనర్ చేయవలసింది కోరుచున్నాము. రీజన్ సెక్రటరీ గారు. ఎల్లారెడ్డి కూడా వనిత ప్రెసిడెంట్ అనిత గారిని వేదిక వద్దకు రావాలి. తర్వాత ఎల్లారెడ్డి కూడా వ్యవస్థాపక అధ్యక్షులు బద్రి గారిని కూడా ఆనర్ చేయవలసింది కోరుచున్నాను. తర్వాత కమిటీ మన జూబ్లీస్ సభ్యులందరూ అండి, మన చిట్టి కమిటీ అది అన్న వనిత ఎల్లారెడ్డి కూడా అధ్యక్షురాలని ఆనర్ చేయవలసిందిగా అన్న. వేదిక మీద అందరికి ఆనర్ అయిపోయిందా? కైలాసీనన్న ఆనర్ చేయవలసింది కోరుచున్నాను. కొంచెం ఫాస్ట్. వాసి క్లబ్ జూబ్లీస్ మెంబర్స్ మీరు అందరూ తెలుసు, ఎవరు కమిటీ మెంబరో మీరు కూడా లైన్ లో ఉండాలి. గొప్ప గొప్ప మాటలు చెప్తారు కానీ కమిటీ నెంబర్ ఒక్కొక్కరు లైన్ గా రావాలి. వేలుపల్లి వెంకటేష్ గారు, బండారు ప్రవీణ్ గారు, బండారు ప్రవీణ్ గారు, తర్వాత వడ్లా సీతారాం గారు,
చెప్తారు, ఆచరణ చేయరు. గుర్తుపెట్టుకోండి. కానీ లాస్ట్ కొడతా సీతారాం గారు, సన్నిధి సత్యనారాయణ గారు, సన్నిధి సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గుప్తా గారు, లక్ష్మణ్ గుప్తా గారు, పాలవరపు చంద్రశేఖర్ గారు, బాలాజీ గారు, రండి బాలాజీ గారు, కమిటీ మెంబర్స్ తెలుసు కదా మీకు, రాండి లైన్ గా. కోటిరెడ్డి నరసింహ గారు, బాలరాజు, ఎర్ర బాలరాజు, ఆంచల మధు గారు, నా కమిటీ మెంబర్లు దగ్గర రండి అన్న, కొంచెం ఉంటే కూర్చున్న వాళ్ళు ఉండండి, పిలవాల్సిన వాళ్ళు దగ్గర. కోటి శ్రీనివాస్ గారు, కోటిరెడ్డి నరసింహ గారు, రండి. సమయం లేదు కాబట్టి తొందరగా పిలుస్తున్నాడు వెంకటేష్ అన్న. మార్చల మధు గారు, ఆకుతోట లక్ష్మణస్వామి గారు, ఒక్క ప్రెసిడెంట్ చేయాలి, వనితా ప్రెసిడెంట్ థ్యాంక్ యూ అన్న. అలాగే వనితా ఎల్లారెడ్డి కూడా ప్రెసిడెంట్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వనితా ఎల్లారెడ్డి కూడా ప్రెసిడెంట్. ఒక్క నిమిషం. అలాగే మన క్లబ్ కి వెనకుండి నడిపిస్తున్నటువంటి మన సినీ ప్రొడ్యూసర్ సొమ్మపల్లి రామసత్యన్ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి సన్మానం. ఓకే అన్నగారు, రామసత్యన్ గారు రావాలి. అలాగే సింగం రమేష్ గారు, రమేష్ గారు, కేతిపల్లి సుధాకర్ గారు, ఏ సాయిబాబు గారు, కేవీ సాంబశివరావు గారు, కేతిపల్లి సుధాకర్ గారు, ఏ సాయిబాబు గారు, సాయిబాబు బాలరాజు, ఎర్రం బాలరాజు గారు, ఏమి సాంబశివరావు, శ్రీనివాస్ గారు, కొమ్మూరు రమేష్ గారు లైన్ లో ఉన్నారు. నరేపల్లి నాగేంద్ర గారు లైన్ లో ఉన్నారు. కొమ్మూరు రమేష్ గారు, కొడు శ్రీనివాస్ గారు ఎవరో అక్కడ కూర్చోండి. కొమ్మూరు రమేష్ గారు, మాగం గోపాల్ గుప్తా గారు, నరేపల్లి రాఘవేంద్ర గారు. ఇంకా అలాగే ఎవరన్నా కమిటీ మెంబర్లు మిస్ అయ్యి ఉంటే అందరు రావాలి దయచేసి. మళ్ళీ నా పేరు పిలవలేదు రాలేదు అనుకోవచ్చు, దయచేసి రావాలి.
ఎవరు లేకపోతే నేను సన్మానం చేయించుకుంటా లాస్ట్కి. అది రత్న గారు, పెరుమాళ వెంకటరత్నం గారు తన్ మన్ తన్ పెట్టి పనిచేస్తున్నట్టు కొత్త వెంకటేశ్వర గారిని ఆనర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలా వనితా క్లబ్ జూబ్లీస్ కొత్త అధ్యక్షులు గారు, చార్టర్ ప్రెసిడెంట్ వేలుపల్లి రజిత గారికి సన్మానం. దాంట్లో వెంకటేశ్వర మీరు కూడా ఈ చేతులతో చేయండి. అలాగే చార్టర్ సెక్రటరీ కూడా రావాలండి. చార్టర్ సెక్రటరీ రండి. చార్టర్ ప్రెసిడెంట్ కూడా రావాల్సింది కోరుచున్నాను. చార్టర్ సెక్రటరీ పెరుమల్ల పుష్పలత గారు. కొత్త పద్మ గారు, కొత్త వెంకటేశ్వర గారు, కొత్త పద్మ గారిని ఇద్దరిని ఒకే 2 చైర్లో కూర్చోబెట్టి ఆనర్ చేయవలసింది కోరుచున్నాం. ఒకటే గిఫ్ట్, ఒక చాలు ఒక గిఫ్ట్. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు రండి, కవిత గారు. ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి తను 15 రోజుల నుంచి తన కృషి, తన టీం వర్క్ అంతా కొత్త వెంకటేశ్వర టీం వర్క్ తోని ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరిగింది. వారిని ఆనర్ చేయవలసిందిగా నూతనంగా నామినేట్ చేయబడ్డ అధ్యక్షురాల్ని, కొత్తగా ప్రమాణ స్వీకరించిన అధ్యక్షులు కోరుతున్నారు. ఓకేనా? అలాగే చిట్టి మెంబర్ ఎక్కల్ సుబ్బారావు గారు, ఇద్దరు దంపతులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కల్ సుబ్బారావు గారు దంపతులు చిట్టి మెంబరు. అలాగే కొలిసిన మన చిట్టి మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళకి కూడా సన్మానం చేయండి. సిల్వర్ స్టార్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ పెరుమాళ కామేశ్వర గారు. అమ్మా అన్నపూర్ణ పథకం చైర్మన్ వనిత మాచల శ్రీదేవి గారు, అన్న మదన్న ఇద్దరు రావాలి. ఎక్కడ సుబ్బారావు గారు రండి సార్, వచ్చారు కదా, ఒక సెలవు గిఫ్ట్ అందుకుంటారు. మాచల మదన్న శ్రీదేవి గారు. మాచల శ్రీదేవి గారు, కేసీఆర్ శ్రీరామ మాచర్లో శ్రీదేవి గారు. అన్నపూర్ణ చైర్మన్, అన్నపూర్ణ పథకం చైర్మన్ కోటి శ్రీనివాస్ గారు చిట్టి మెంబర్ వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రండి. అయిపోయింది. ఇంకా 3:30 అయిపోయిందన్న. గారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి రావాల్సిన కోరుతున్నాం. కొత్త లక్ష్మీ సంస్థ పెరుమల్ల కనక మహాలక్ష్మి ఇద్దరు రావాలమ్మా. మీ అమ్మాయి కదా రెడ్డి గారు అమ్మాయి, మా అమ్మాయి. ఈ రెండో అమ్మాయి గుర్తుంది అన్న. చిట్టి మెంబర్స్కి అందరికి వచ్చినాయా? ఇంకెవరు? సరే ఇద్దాం తర్వాత, ఇక్కడ లేరు కదా, మనం తర్వాత ఎవరో వెళ్ళదు. ఓకే, దయచేసి మీరు ఏ సీట్లో వాళ్ళు కూర్చుంటే మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకున్నాము. ఓట్ ఆఫ్ సైన్ చెప్పి క్లోజ్ చేసుకున్నాం.
దయచేసి ఎవరికైనా వాళ్ళు కూర్చోండి ప్లీజ్. 10 నిమిషాల్లో అయిపోతుంది. రండి సార్. అలాగే ఎల్లారెడ్డి కూడా ప్రెసిడెంట్ గారు మంచిగడ్డి విజయ్ గారు సార్ అయిపోయిందా సార్? ఎల్లారెడ్డి విజయ్ గారు రాఘవేంద్ర మా ట్రెజరర్ గారు మీకు సన్మానం చేస్తున్నారు. సూపర్. నాకు చాలా సంతోషం మిమ్మల్ని ఆలింగ్ చేయడం. దయచేసి ఎవరి సీట్లో కూర్చుంటే మనం అందరం భోజనానికి వెళ్దాం. 10 నిమిషాలు కూర్చో. నువ్వు నాయకత్వం అందరికి చెప్పాలి. కూర్చోబెట్టి కూర్చోడమ్మా ప్లీజ్. ఒక 2 నిమిషాలు అయిపోయింది. సార్ సార్ ఓ సార్ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ ముగిస్తున్నానని చెప్పి మీకు చెప్పాలి. ఈ ప్రమాణ స్వీకారాన్ని ఇంతటితో ముగిస్తుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తుంది. ఉండండి